అంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో ముగ్గురిని మర్చిపోకూడదు. చేసే తండ్రిని, మనకు విద్యాబుద్ధులు సంస్కారం నేర్పే గురువును. ఈ ముగ్గురు మర్చిపోని వ్యక్తే జీవితంలో ముందుకు పోతాడు. తల్లిని కానీ, తండ్రిని కానీ, గురువుని కానీ లెక్క లేకుండా మాట్లాడేవాడు, ప్రవర్తించేవాడు ఎప్పటికీ ఉన్నతుడు కాలేడు, కాబోడు కాడు. కాబట్టి మీరంతా కూడా ఈ స్థాయిలో ఉన్నారంటే మరి మీ సంస్కారమే నాకు బయటపడుతున్నది. మీ తల్లిదండ్రుల మీద, మీ గురువుల మీద ఇంత వాత్సల్యం, ఇంత మమకారం, ఇంత గౌరవం కనిపిస్తున్నది. కాబట్టి మీరు ధన్యులు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మంచి కోసమే ఏదో మిమ్మల్ని పీడించి పిప్పి చేసి ఏదో చేయాలని కాకుండా మీరు మున్ముందు ఈ విద్య యొక్క విలువ నెరిగి మంచి మార్గంలో సంస్కారవంతులై సంఘానికి, దేశానికి ప్రయోజనకారులు కావాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఆ రోజుల్లో మిమ్మల్ని మరి అట్లా దండించడం జరిగి ఉంటుంది. అవన్నీ కూడా మీరు మా గురువుల ఆశీస్సులాగా భావించి మరి మాకెప్పుడు కూడా నేను ఇప్పుడే చెప్తుంటా పిల్లలకు, మీరు మంచి చదువుకొని గొప్ప ఉద్యోగం సంపాదించి మీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చి ఇంత సమాజానికి లేదా దేశానికి సేవ చేస్తే అంతకు మించిన ఆనందం మాకు అక్కర్లేదు. మీ సన్మానాలు మాకు అక్కర్లేదు. మీరు మంచి వాళ్ళే జీవితంలో ముందుకు పోతే అదే మాకు నిజమైనటువంటి సన్మానం. మరి ఆ సన్మానాన్ని మీరు నిజం చేసినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇంకా ముందు మీ భార్యా పిల్లలతో ఇంకా అభివృద్ధిలోకి వచ్చి